ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ప్రతిష్ఠిత జనముగా నివసించడంలో విఫలమైపోయారు. అందువలన దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చింది. దేవుడు మరలా తన కృపచేత వారిని బలపరిచి, నేను మిమ్మును ఆదుకుంటానని ఇజ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఆదుకోవాలంటే నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన్ని ఆశ్రయముగా చేసుకొని నీ భారాన్ని ఆయన మీద వేసినప్పుడు తప్పకుండా ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాతి దేవుడు నీకు తోడై ఉండి ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. మనల్ని ఆ ప్రభువు తన దక్షిణ హస్తముతో ఆదుకొనును గాక. ఆమెన్.